మనం నగరంలో చూసుకుంటే వన్ టౌన్ ముందర ఉన్న ఏదైతే జంక్షన్ ఉన్నదో పూజ్యులు గౌరవనీయులు సీనియర్ నాయకులు చొక్కారావు గారి విగ్రహం ఉన్నది. మరియు అదేవిధంగా ముంగట తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక పూలు కాబట్టి మనం ఈరోజు చౌరస్తాను చూసుకుంటే చాలా మంచి మొక్కలు ఉన్నాయి, ఈ తంగేడు పూలు ఉన్నాయి, ముఖ్యంగా వాటర్ ఫౌంటైను. ఈ చౌరస్తాను సుందరీకరణలో భాగంగా నగర అభివృద్ధిలో భాగంగా చాలా ఆహ్లాదకరంగా చాలా కనువింపుగా అంటే కాబట్టి చూసుకుంటే ఈ మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఈ మొక్కలు కూడా ఏదో గార్డెన్లో కూర్చున్నట్టు అనుభూతిని కలిగిస్తుంది ఈ వాటర్ ఫౌంటైను. కాబట్టి మనం ఈసోటి చౌరస్తాలను డెవలప్మెంట్ చేయడం ద్వారా నగర అభివృద్ధికి తోడ్పడడం జరిగినట్టు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పాతకాలం చౌరస్తాల కన్నా ఈరోజు చౌరస్తాలు ఎంతో సుందరీకరంగా రోడ్లు కూడా వెడల్పులు అయినాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ చౌరస్తాలు చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. నా వెనుకున్న వాటర్ ఫౌంటైన్ పక్కకు తంగడి పూలు ఉన్నాయి. ఆ పూలను చూసుకుంటే అది నిజంగానే ఒక ఫ్లవర్సా, నిజమైన పుష్పమా అన్నట్టు తంగడి పూలు. ఇది ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ చౌరస్తాకు ఒక లుకింగ్ ఏ విధంగా వచ్చిందంటే ఈ తంగడి పూల ద్వారా వచ్చింది, మరియు వాటర్ ఫౌంటైన్ ద్వారా వచ్చింది. మరి చౌరస్తాకు ఒక కళ పుట్టి పడుతుంది ఈ చొక్కారావు గారి విగ్రహాన్ని వద్ద. ముఖ్యంగా మనం చూసుకుంటే పూల మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ గ్రీనరీ చూసుకున్నా, మొక్కలు చూసుకున్నా, మంచి మంచి చెట్లు చూసుకున్నా కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మెయిన్ అసెట్ ఏంటంటే ముఖ్యంగా మనం ఈ తంగేడు పూలు, ఈ పూలను చూసుకుంటే నిజమైన పుష్పం విరబూసినట్టు అనిపించింది నాకు. కాబట్టి ఈ డెవలప్మెంట్లో భాగంగా ఈ చౌరస్తాలను సుందరీకరణ చాలా బాగుంది. జనరల్గా మన సాంప్రదాయంలో పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ అలాంటి పువ్వునే పూజించే బతుకమ్మ సాంప్రదాయం మనది. తెలంగాణ ధీరత్వానికి, వీరత్వానికి, పోరాట పటిమకు బతుకమ్మ అనేది ఒక నిదర్శనం. అలాంటి బతుకమ్మను మన తంగడి పూలతో పూజించడం మన సాంప్రదాయం. అలాంటి బతుకమ్మ కొరకు పూజించే తంగడి పూలను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజానాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ దీని యొక్క ఈ వన్ టౌన్ యొక్క జంక్షన్ కొరకు సుందరంగా తీర్చిదిద్దుటకు వాళ్ళు సాయాశక్తిలో కృషి చేశారు. వీటిని ఈ పూలు కానీ, ఈ ఫౌంటైన్ కానీ, ఈ గ్రీనరీ కానీ, ఈ లైట్లు కానీ మమ్మల్ని ఎంతగానో చూపర్లను, యువతులను, లేడీస్ను మరియు ఇక్కడ దారి బంట పోయే బాటసార్లను, చూపర్లను ఆకర్షించడానికి చాలా అందంగా ఉన్నాయి. మరి నైట్ సాయంత్రం పూట మేము ఈ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ లైట్ల అందానికి కానీ, ఈ గ్రీనరీ పచ్చదనానికి కానీ, ఈ ఫౌంటైన్ల యొక్క రకరకాల కలర్లతోని ప్రజలు చాలా తమకున్న బాధలు కూడా కొంచెం మర్చిపోయేలా ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అలాగే ఈ బతుకమ్మ పూలు ప్రత్యేకంగా మహిళలను మాత్రం ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీటి ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క సహాయశక్తుల కృషి చేసి ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు కరీంనగర్ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.